సినిమా ఇండస్ట్రీలో 4 కాలాల పాటు ఉండాలంటే సక్సెస్ చాలా అవసరం. లేకపోతే అసలు జనాలు పట్టించుకోరు. అందుకే సినిమా హిట్ అవుతుందా లేదా అని టెన్షన్ పడతారు హీరోలు. అసలే ఫ్లాపుల్లో ఉన్న హీరోలకి అప్కమింగ్ సినిమాలు ఎంత క్రూషియల్ కాబోతున్నాయి. సినిమాల్లో కెరీర్ కంటిన్యూ చేయటం చాలా కష్టం. సినిమా హిట్ అయితే ఓకే, ఫ్లాప్ అయిందా అప్పటి వరకు ఉన్న ఇమేజ్ క్రేజ్ డ్యామేజ్ అయిపోతుంది. అందుకే హిట్ కోసం అంతగా ఎదురు చూస్తారు హీరోలు. రామ్ వరుసగా ఫ్లాప్ లో ఉన్నాడు. 7 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినలేదు. కానీ ఈసారి మాత్రం హిట్ కొట్టి తీరాల్సిందే. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న రామ్ కెరీర్ గాడిలో పడాలంటే ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవసరం. అందుకే ఆంధ్ర కింగ్ తాలూకాని అన్ని ఎలిమెంట్స్ లో రెడీ చేస్తున్నాడు రామ్. ఫ్యామిలీ, యూత్, లవ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి వచ్చే శుక్రవారం ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. శర్వానంద్ కూడా ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోనే. కానీ ఇప్పుడు వరుస ఫ్లాప్లతో అసలు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోతున్నాడు. మనమే పర్వాలేదనిపించినా ఆ తర్వాత 3 సినిమాలు అనౌన్స్ చేసిన శర్వానంద్ వాటిలో ఏ సినిమాని ఇప్పటి వరకు రిలీజ్ కి రెడీ చేయలేదు. అయితే సడన్ గా రిలీజ్ బరిలోకి దిగాడు బైకర్. శర్వానంద్, మాళవిక నాయర్ లీడ్ రోల్స్ లో బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న బైకర్ ని డిసెంబర్ 6న రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. మరి ఈ సినిమా హిట్ అయితేనే నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నారే నారే నడమ మురారి మీద కూడా బజ్ క్రియేట్ అవుతుంది. లేకపోతే కష్టమే. రవితేజ కెరీర్ అయితే ఈసారి హిట్ కొట్టకపోతే ఇబ్బందుల్లో పడే ఛాన్స్ చాలానే ఉంది. ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్న రవితేజ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నారు. మాస్ జాతరతో సహా ఈ మధ్య రవితేజ సినిమాలన్నీ డిజాస్టర్లు కావటంతో ఈ ట్రాక్ నుంచి గట్టెక్కేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. అందుకే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి మీదే మొత్తం కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ కాకపోతే రవితేజ ఆడియన్స్ కి దూరమయ్యే రిస్క్ లేకపోలేదు. ఏదో ఫ్లూక్ లో జాతిరత్నాలు హిట్ అయి క్రేజ్ వచ్చింది కానీ నవీన్ పోలిశెట్టికి అంత సీన్ లేదు అనే కామెంట్స్ కి చెక్ పెట్టాలంటే సంక్రాంతి బరిలో ఉన్న సినిమా హిట్ అయి తీరాల్సిందే. నవీన్ పోలిశెట్టికున్న క్రేజ్ తోనే సంక్రాంతికి పెద్ద సినిమాలున్నా సరే రిస్క్ చేసి మరీ అనగనగా ఒక రాజు సినిమాని జనవరి 14కి రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో తన మీదున్న నమ్మకం నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. విశ్వక్సేన్కి క్రేజ్ ఉన్నా బాక్సాఫీస్ దగ్గర పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే రేస్లో కాస్త వెనకపడ్డాడు. ఇప్పటి వరకు మాస్ క్యారెక్టర్లో కనిపించిన విశ్వక్ ఈసారి అనుదీప్ డైరెక్షన్లో కామెడీ ఎంటర్టైనర్ గా ఫంకీ సినిమా చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో అటు డైరెక్టర్ పనితనంతో పాటు విశ్వక్ మార్కెట్ ఇమేజ్ కి కూడా ఓ క్లారిటీ రావటం గ్యారంటీగా కనిపిస్తోంది.